ధూమ్ ధామ్ తెలుగు డబ్బుడు బాలీవుడ్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు ఆడియో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాలేదు. అందరిది బాగానే ఉంది కానీ మన హీరో అయిన ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ డబ్బింగ్ పెద్దగా బాలేదు. అయినా స్కామ్ 1992 తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ ఇది అంత లేదు. ఇక మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది. ఒక యావరేజ్ వాచ్. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్తో అక్కడక్కడ హ్యూమర్ బాగా వర్కౌట్ అయింది. ఫన్నీ సీన్సెస్ బాగా పండాయి. కొంత డార్క్ కామెడీతో, కొంత స్లాప్స్టిక్ కామెడీతో అక్కడక్కడ ఫన్ వర్కౌట్ అయింది. ఇలా ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళింది. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి లవ్ మీద, ప్రేమ మీద, రిలేషన్షిప్ మీద నీతులు, సూక్తులు, కవిత్వాలు, ప్రేమ అంటే అది ఇది అని తొక్కల డైలాగ్స్ తో, మంచి కామెడీ బేస్ తో, ఫీల్ తో వెళ్లే మూవీని వీళ్ళ తొక్కల ప్రేమ మీద ఉన్న నీతుల డైలాగ్స్ తో మంచి మూవీని చెడదొబ్బారు. అసలు అవసరం ఏముందండి? మంచి క్యారెక్టరైజేషన్, హ్యూమర్ తో, డార్క్ కామెడీతో మంచిగా వెళ్లే మూవీని అలాగే వెళ్ళనివ్వకుండా మధ్యలో మాకు ఈ ప్రేమ అంటే అది ఇది అని తొక్కల లెక్చర్లు ఎందుకు? లవ్, రిలేషన్షిప్ అంటే పక్కా ఎమోషన్ ఉండాలా? ఉండాలి కరెక్టే గానీ అవసరం లేకుండా ఇరికేయద్దు కదా. సిచ్యువేషన్ తగ్గట్టు రావాలి. మొత్తం కామెడీ అయిపోయింది, క్రింజ్ అయిపోతుందేమో అని ఎమోషన్ పెడతారే ఉంటాం. మరి అక్కడ క్రింజ్ ఏం అవ్వలేదు. మీ తొక్కల ఎమోషన్ వల్లనే కామెడీ కాస్త క్రింజ్ అయింది. లైఫ్ మీద, లైఫ్ స్టైల్ మీద, వీటి మీద లెక్చరర్స్ నీతులు చెప్తే ఆ పర్టికులర్ సీన్స్లో బాగానే ఉంటుంది చూడడానికి. కనీసం అవి పెట్టినా కామెడీ టైమింగ్ అనేది నాశనం అయ్యేది కాదు. ఇంతకీ ప్లాట్ లైన్ ఏంటి అనేది చెప్పలేదు కదా. వీర్ అండ్ కోయల్ అనే ఒక నీళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ కపుల్ అనుకోని ఒక సిచ్యువేషన్ లో పడతారు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఒక మిస్టీరియస్ చార్లీని ఎతికే చుట్టూ మూవీ ఉంటుంది. ఇక్కడ చార్లీ అంటే ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. అది ఏంటి అనేది చెప్తే మొత్తం స్పాయిలర్ అనమాట. అది ఏంటి, ఎందుకు మిస్టీరియస్, దాన్ని ఎందుకు ఎతుకుతున్నారు అని తెలియాలంటే మీరు ఈ ధూమ్ ధామ్ మూవీ చూడాల్సిందే. పర్టికులర్గా కొన్ని సీన్సెస్లో అయితే ఫన్ బాగా జనరేట్ అయింది. స్లాప్స్టిక్ కామెడీ అనమాట. అంటే క్యారెక్టర్ యొక్క ఇన్నోసెన్స్ వల్ల, ఇంకా ఉండవచ్చు అది క్యారెక్టర్ వల్లే, ఆ క్యారెక్టర్ వల్లే సిచ్యువేషనల్ కామెడీ జనరేట్ అయింది. ఇంకా ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్ చాలా బాగుంది. బేసిక్గా ఇలాంటి క్యారెక్టర్ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. క్యారెక్టర్ యొక్క రియల్ లివింగ్ స్టైల్, వాళ్ళ నిజ స్వరూపం, డార్క్ హ్యాబిట్స్, ఇవి ఒక విధంగా చాలా బాగా అనిపిస్తాయి. స్టోరీ లైన్ ఏం కొత్తది కాదు, అలా అని ఏం యూనిక్ కూడా కాదు. కానీ స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్, నరేషన్ ఇవి బాగుండడంతో మూవీ పర్లేదనిపించింది. మూవీలో ఫీల్ రావడానికి వీళ్ళ కెమిస్ట్రీ కూడా ఒక కారణమే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతీక్ గాంధీ బాగానే చేశాడు. యామి గౌతమ్ కూడా బాగానే చేసింది. వీళ్ళిద్దరు కూడా బాగానే చేశారు. ఇక రిమైనింగ్ అందరు కూడా క్యాస్ట్ మొత్తం బాగానే చేశారు. బీజిఎం డీసెంట్ గా ఉంది. సాంగ్స్ కూడా డీసెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో న్యూ ఇయర్ రోజు ఒక సాంగ్ బాగుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, సినిమా మొత్తం ఒక నైట్ లో అయిపోద్ది. మొత్తానికి ధూమ్ ధామ్ మరి అంత లేదు కానీ జస్ట్ పర్లేదు అనిపించింది నాకైతే. మూవీ అయితే తెలుగులో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది ధూమ్ ధామ్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.